గుంటూరు, విజయవాడ నగరాల మధ్య కృష్ణమ్మ చెంతని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 217 కిలోమీటర్ల విస్తరణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుతున్నటువంటి ఆంధ్రుల కలల స్వప్న రాజధాని నగరానికి రవాణా పరంగా ఎన్నో హంగులు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రాజధాని చేరుకునేటువంటి వారికి రైల్వే మార్గం, రోడ్డు మార్గం, అదేవిధంగా విమాన మార్గం, ఇట్లా 3 మార్గాల ద్వారా అమరావతి నగరాన్ని చేరుకోవచ్చు. విజయవాడ బస్ స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు, గుంటూరు బస్ స్టేషన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ అమరావతి రాజధాని ఉంది. ఇక విజయవాడ నుంచి, గుంటూరు నుంచి బస్ మార్గం ద్వారా వెలగపూడి చేరుకునేటువంటి వాళ్ళకి 4 మార్గాలు ఉన్నాయి. విజయవాడ కరకట్ట, అదేవిధంగా ఉండవల్లి సెంటరు, మంగళగిరి డాన్ బోస్కో స్కూలు, పాత బస్ స్టాండు రూట్ల ద్వారా వెలగపూడి చేరుకోవచ్చు. మంగళగిరి డిపో నుంచి వెలగపూడి, అదేవిధంగా హైకోర్టుకి రోజుకు సరాసరి 15 సర్వీసులు రన్ అవుతున్నట్టు ఆర్టీసీ డిపో అధికారులు తెలియజేశారు. మంగళగిరి బస్ డిపో నుంచి సచివాలయం వైపు వెళ్ళేటువంటి ప్రయాణికుల కోసం ప్రతిరోజు ఉదయం 7:40, అదేవిధంగా 8:20, 9:10, 9:15, 9:25, 9:35, 9:40, తిరిగి మధ్యాహ్నం 3:35, 4:10, 4:45, 5:25, 5:40, 6:00 ఇట్లా మొత్తం 15 సర్వీసులు రన్ చేసినట్టు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా హైకోర్టు వైపు కూడా ఉదయం 8:10, 8:55, 9:10, 9:25, 9:35, 9:40, 9:55, తిరిగి మధ్యాహ్నం 3:15, 4:15, 5 గంటలు, 5:35, 6:10 ఇట్లా మొత్తం 13 సర్వీసులు రన్ చేసినట్టు మంగళగిరి ఆర్టీసీ డిపో అధికారులు తెలియజేశారు. సొంత వాహనాల ద్వారా విజయవాడ నుంచి అయితే అరగంటలోపు, అదేవిధంగా గుంటూరు నుంచి అయితే గంటలోపు అమరావతి రాజధాని వెలగపూడి చేరుకోవచ్చు. మంగళగిరి బస్ డిపో నుంచే కాకుండా గుంటూరు వైపు నుంచి తాటికొండ మీదుగా, అదేవిధంగా విజయవాడ నుంచి కరకట్ట, ఉండవల్లి సెంటర్ మీదుగా రాజధాని వెలగపూడి వరకు బస్సులు ఏర్పాటు చేశారు. ఇక అమరావతి రాజధానిలో ఉద్యోగం చేస్తున్నటువంటి తెలంగాణ వాసుల కోసం ఇంటర్సిటీ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సోమవారం రోజు మంగళగిరి రైల్వే స్టేషన్లో సర్వీసు స్టాపింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు వివిధ మార్గాల ద్వారా అమరావతి రాజధాని చేరుకుంటూ ఉంటారు.